నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. క్రేజీ కిచెన్ వ్లాగ్స్‌లో ఈరోజు ఒంటికి చలవ చేసేది నేను పొద్దున్న టిఫిన్‌గా కానీ, సాయంత్రం స్నాక్స్‌గా కానీ ఏ విధంగా అయినా తయారు చేసుకోవచ్చండి. ఇన్‌స్టంట్‌గా తయారు చేసి చూపిస్తాను. వీడియోలోకెళ్ళిపోతే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒంటికి చలవనిస్తుంది అని ఎందుకు చెప్పానంటే అదిగోండి సగ్గుబియ్యము, పెరుగు 2 చలవనిచ్చేవే కదండీ! అందుకని ఒంటికి చలవనిచ్చేది మనము అవి వేస్తున్నాను. సగ్గుబియ్యము, పెరుగు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు పెరుగు, ఒక కప్పు నీళ్లు 3 కలిపేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఒక 2 గంటల సేపు నానబెట్టేయాలి. మనం పొద్దున్నే లేవంగానే నానబెట్టేసి పక్కన పెట్టుకొని వేరే పనులన్నీ చేసుకునేలోపు చక్కగా నానిపోతుంది. 2 గంటల తర్వాత దాంట్లో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఒక కప్పు బియ్యపిండికి 2 పచ్చిమిరపకాయల తరుగు, 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఉంటే వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనకి జీలకర్ర వేసుకొని దీంట్లో సోడా ఏం వేయనవసరం లేదండి. చక్కగా కరకరలాడుతూ చక్కగా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోబాకండి. లైక్ చేయండి. మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా మొత్తం కలిపేసేసుకొని మనకి పీల్చేసింది చూసారా అండి? వాటర్ అంతా మనకు పెరుగంతా పీల్చేసేసింది. వాటర్, పెరుగు వేసాం కదా! అలా పీల్చేసుకున్న దాంట్లో కొంచెం టైట్ అయిపోయిన తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకి చేతికి వచ్చేటట్టు కలుపుకోవాలి. పొయ్యి మీద వేడి నూనె వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసేసుకోవటమే. చక్కగా కరకరలాడుతూ వస్తాయండి. ఇది టమోటా సాస్‌లో కానీ, మనకి పల్లి చట్నీలో కానీ వేసుకొని తింటే చాలా బావుంటుంది. టమోటా సాస్ ఈజ్ బెస్ట్ అండి. టమోటా సాస్‌లో మనకి చాలా బావుంటుంది. ఈ పిల్లలకి స్నాక్స్‌గా కూడా ఇవ్వచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా చేసుకోవచ్చండి ఇది. చాలా బావుంటుంది. కరకరలాడుతూ వస్తాయి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చండి. రౌండ్‌గా వేసుకుంటే మనకి ఆహ్, వస్ బావుంటుంది. అదిగోండి చక్కగా ఎలా ఉబ్బుతున్నాయో చూసారా? మనం సగ్గుబియ్యం వేస్తాం కాబట్టి కరకరలాడుతూ వస్తాయండి. అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. నా నా ఛానల్‌లో వచ్చేసి మా పెద్ద వీడియోల్లో వంటలు తయారు చేసి చూపిస్తానండి. కొత్త కొత్త వంటలు తయారు చేసి చూపిస్తాము. షార్ట్స్ వీడియోలో వచ్చేసి మొత్తము దేవుడు గురించి దేవుడి గురించి మనకి టిక్‌టాక్స్ ఉంటాయి గదండీ! టిక్‌టాక్స్ కూడా చేస్తాను. మీకు నచ్చితేనే లైక్ చేయండి. లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చాలా బావుంటాయండి వీడియోస్ అన్నీ. కొత్త కొత్తగా తయారు చేసి చూపిస్తాను. మీకు నచ్చితేనే లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అంతేనండి. ఇదిగోండి సెకండ్ వాయ వేస్తున్నాను. నేను అలాగా మనకి ఒక కప్పు సగ్గుబియ్యంతోనే మనకు ఒక నలుగురు తినేసేటట్టు చక్కగా వస్తుందండి. నలుగురు తినేయొచ్చు. కడుపు నిండా తినేయొచ్చండి. ఆ విధంగా వస్తాయి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.